చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండి ఎన్ని సినిమాలు చేసిన పెద్దయ్యాక మళ్ళీ ఓబేబీలో క్యారెక్టర్లు వేసుకుని ఎంతో సినిమా చేసి బయట డైరెక్టర్లతో సినిమాలు చేసుకుని వచ్చి ఏదో మౌంట్ చేసుకుని కింద మీద పడి చేసి కష్టపడి ఓన్లీ ఒకటే అండి, సినిమా నాకేమిచ్చింది అనేది అందరికీ కనిపిస్తుంది సార్. సినిమాకి నేనేమిచ్చాను అనేది నాకు డైరెక్టర్కి తెలుసు. చిన్నప్పటి నుంచి అందరు హీరోలకి చైల్డ్ ఆర్టిస్ట్ చేస్తున్నాడు, ఎదిగాక హీరో అవ్వాలనుకుంటున్నాడు, ఎప్పుడు మాస్క్ వేసుకుని తిరుగుతుంటాడు, అందరూ గుర్తుపట్టేస్తారని. ఆ ఎగ్జాంపుల్ చెప్పాలంటే తేజ సజ్జాలు అంటాడండి అన్నారు. తేజ ఈజ్ లైక్ అంటే మనం గ్రో అవుతున్నట్టు ఉంటుంది తేజ చూస్తుంటే. చిన్నపిల్లలాగా ఎదిగి ఇప్పుడు హీరో అయ్యి డెఫినెట్ గా ఒక పెద్ద హీరో అవుతాడు. తేజ ఇంత చిన్న క్యూట్ గా ఉండేవాడు, ఇంత హ్యాండ్సమ్ బాయ్ లా తయారయ్యాడు. చిరంజీవి గారు కూడా నిజంగా తేజ చిన్న పెట్, హీ రియల్లీ లవ్స్ హిమ్. ఆల్ ది బెస్ట్. అసలు ఎంత కష్టపడతాడో సినిమాల గురించి చెప్పలేనండి. అంటే మార్నింగ్ లేచిన సెకండ్ నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా సినిమా తప్పితే వేరే అప్లికేషనే లేదు. తేజకి సినిమా తప్పితే ఇంకోటి లేదు. సినిమా గురించే ఆలోచిస్తారు, సినిమా గురించే కష్టపడతారు. అతి చిన్న వయసులో సినిమా పరిచయం, అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ హీరోగా మీ ముందు వస్తున్నాడు. ఇంద్ర సినిమాతో చిరంజీవి గారితో పాటు అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మన యంగ్ హీరో. ఈ మధ్యన వచ్చిన హీరోలందరిలో నాకు తేజ చాలా ఇష్టం అండి. You have the courage and you take it and you don't play safe, so kudos to you. Teja, so proud of you. ప్రతి ఒక్క సినిమాని చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేస్తున్నావు and I know you're putting your heart and soul into it. తేజ సజ్జా మనకి అద్భుతం, ఓ బేబీ అండ్ ఇప్పుడు అలాగే హనుమాన్ లాంటి సినిమాలతో సూపర్ హీరోగా సూపర్ సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.